లయన్స్ క్లబ్ సభ్యులుగా చేరేవారు సేవా దృక్పథంతో పనిచేయడానికి సిద్ధపడాలని లయన్స్ క్లబ్ 321st వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మోర భద్రేశం బంక రామస్వామి సూచించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని లయన్స్ క్లబ్ జ్యోతినగర్ ప్రగతి 2 క్లబ్ల 2వ నూతన కార్యవర్గం ఎంపిక బుధవారం గోదావరికని శుభం హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు ముందుగా నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండంగా మొదటి నుండి ఈ ప్రాంతంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ తమ శాఖలను విస్తరిస్తూ లయన్స్ క్లబ్ రామగుండం శతాబ్ది, గోదావరికని స్ఫూర్తి, గోదావరికని వాసవి, గోదావరికని జ్యోతినగర్ ప్రగతి ఇలా పెంచుకుంటూ పోతుందని తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి అధ్యక్షులు నార్ల ప్రసాద్ క్లబ్ల ఏర్పాటుకు శ్రమించిన తీరుకు తేలియాడుతుంది. ఏమి ఇయ్యగలను, నేనేమైనా సమాజానికి చేయగలనా అని ఆ తపన కలబడుతుంది లోపల. ఈ తపన సందర్భంగా మన పెద్దపల్లిలో ఆ ప్రెసిడెంట్ చెప్పిండు, ఏమైనా నేను ఒక కంటి ఆసుపత్రి కట్టిస్తున్నా అని చెప్పిండు. అక్కడ ఏమన్నా జరగా ఆ జనంలోకి వచ్చి నేను 5 లక్షలు ఇస్తున్నా అని చెప్పిండు. నువ్వు దుకాణం ఎంత ఉంటే పెట్టుబడి అంత ఉంటుంది, అర్థమైందా? తర్వాత అదే రకంగా కరీంనగర్ శాతవాహన్లో నేను లయన్స్ భవన్ కట్టిస్తున్నాను అనగానే నేను 25,000 ఇస్తున్నా నేనే చెప్పిన. నేను కోయేళ్ళు చేసిన ఆయన వాళ్ళ భార్య భర్తలు ఇట్లా కూర్చొని మేము ఎన్నో చేసినాం, కానీ ఇది ఇంత పవిత్రత ఉంది ఇందులో. మేము మా మార్పు వాళ్ళిద్దరు భార్య భర్తలు సర్పంచ్ ఎంపీటీ చేసిన వాళ్ళు చెప్పి మేము అక్కడ అంత సంతృప్తి పొందలే, ఈ లయన్స్ అంత సంతృప్తి ఉంది. నేను ఒక లయన్స్ భవన్ కట్టిస్తా, ఒక శ్మశాన వాటిక నిర్మాణం చేస్తా. జిల్లాలోనే ఇది ఒక గొప్ప విషయం. ఆ విషయంగా మన ప్రసాద్ గారికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఒకప్పుడు మనం ఒక 5-6 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే ఇక్కడ 2 క్లబ్లు కనబడేది. ఒక లయన్స్ రామగుండం అండ్ గోదావరికని స్ఫూర్తి మాత్రమే కనబడేది. ఆ తర్వాత శతాబ్ది రావడం, ఇంకా కొన్ని క్లబ్లు రావడం, ఇప్పటి వరకు మనకు 6 క్లబ్లు, దాంతోపాటు ఇంకా 9 క్లబ్లు ఇప్పటి వరకు మన పారిశ్రామిక రంగంతో సేవలు ముందుకు వచ్చినాయి. కాబట్టి మన అందరం కలిసి సమిష్టిగా ఆ మీల్స్ అండ్ మీల్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందులో మీ అందరి పాత్ర ఉంటుంది. కొత్త క్లబ్ అయినా కూడా ఇంకొక విషయం ఏంటంటే ప్రసాద్ గారికి మరొకసారి అభినందన చేయాలి. ఎందుకంటే ఏ క్లబ్లో అయినా కూడా కొంతమంది ప్రెసిడెంట్స్ వాళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీరు అడగండి అంటారు. కానీ ప్రసాద్ గారు పూర్తిగా బాధ్యత తీసుకొని వారి క్లబ్ సభ్యులతో వారే మాట్లాడి ముందు రోజు అన్న నాకు పలానా మా సభ్యుడు రేపు వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ ఉంది, బర్త్డే ఉంది, వాళ్ళ పిల్లలది ఉంది, వాళ్ళ పెద్దది ఉంది అని చెప్పేసి నాకు ఇమ్మీడియట్ అదే రోజు దానికి సంబంధించిన డబ్బులు, వారి యొక్క ఫోటో, వారి యొక్క డీటెయిల్స్ పంపించి ఆ మెసేజ్ తయారు చేయించి వారు తయారు చేస్తూ నాతో కూడా తయారు చేయించేసి వారికి పంపించేటువంటి బాధ్యత తీసుకున్నారు వారు ప్రసాద్ గారు. అలాగే ఇప్పుడు మీ 2 కొత్త క్లబ్ల ప్రెసిడెంట్, సెక్రటరీలు కూడా అటువంటి బాధ్యత తీసుకొని మీ వంతుగా, నాకు అందరికి తెలిసి ఉన్నా కూడా మీ వంతుగా మీరు చేస్తే మీ క్లబ్ గౌరవం మీ గౌరవం. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ గాళ్లపల్లి వెంకట్, జీఈటీ షేగంటి నరేష్, జోన్ చైర్మన్ నార్ల ప్రసాద్, జయప్రకాష్ చౌడ, గుంత వినోద్, మామిడిపల్లి శ్రీధర్, కోదాట ప్రవీణ్, కొల్లూరు విజేందర్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో విశ్వ భారతి అగ్రస్థానం. ఎన్టీపీసీ రామగుండం గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1. పెద్దపల్లి జిల్లాల్లోని అద్భుత ఫలితాలు సాధించిన విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్. మొన్న ర్యాంకుల్లోనైనా, నిన్న గ్రేడ్స్ లోనైనా, ఈ రోజు మార్కుల్లోనైనా విశ్వభారతిదే ముందంజ. 582 మార్కులతో ఎం జశ్వంత్ టాప్ ఇన్ టౌన్. అంతేకాకుండా వి చరణ్ 564 మార్కులు, ఈ రాజ్ కుమార్ 559, టి కావ్య 558, షయిస్తా 557, ఎల్ వర్ధన్ 556, ఎం నాగధీరర్ 552 మార్కులతో ప్రభంజనం సృష్టించారు. 500 మార్కుల పైగా 38 మంది విద్యార్థులు సాధించిన ఏకైక పాఠశాల విశ్వభారతి. విశ్వభారతి నవోదయ సెయింట్ జోసెఫ్ స్కూళ్లలో 100% రిజల్ట్ సాధించిన విశ్వభారతి విద్యా సంస్థలు. గత 32 సంవత్సరాలుగా విశ్వభారతి అధినేత బండారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నడపబడుతూ అఖండ ఫలితాలు సాధిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1 గా నిలుస్తున్న విశ్వభారతి విద్యా సంస్థలు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై వెంటనే మా పాఠశాలలో చేర్పించండి. మీరు మీ పిల్లలపై కన్న కలలు నిజం చేసుకోండి. అడ్మిషన్స్ ప్రారంభమైనవి, వెంటనే సంప్రదించండి.